అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతోంది? ఈ వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా కనపడట్లేదు. ఎస్, కొందరు నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు అంతే స్ట్రాంగ్గా అనసూయ కౌంటర్లు ఇస్తోంది. మై వే ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది అనసూయ. జబర్దస్త్ కామెడీ సీన్లు ఎక్స్లో పోస్ట్ చేస్తూ అనసూయను ఓ నెటిజన్ టార్గెట్ చేశాడు. రియల్కి తేడా తెలుసుకోవాలి కదా అంటూ అనసూయ కౌంటర్ ఇచ్చింది. చిన్న స్క్రీన్ అయినా నటనే అంటూ అనసూయ చెప్పుకొస్తుంది. దాన్నే నిజం అనుకుంటే ఎలా మీరు అంటూ అనసూయ తిరిగి ప్రశ్నిస్తోంది. అంత మూర్ఖులా అంటూ కౌంటర్ ఇచ్చింది అనసూయ. సినిమాల్లో హీరో విలన్ని చంపేస్తే బయట నిజంగానే చంపేస్తారనా అంటూ అనసూయ ప్రశ్నిస్తోంది. హీరోయిన్ని హీరో గిచ్చుతూ అని పాట పాడిన డైలాగ్ ఇస్తే బయట కూడా అలై చేస్తుంటారా అంటూ అనసూయ ప్రశ్నిస్తోంది. రజాకార్ సినిమాలో తన పాత్ర గురించి చెప్తూ ఓ పాడ్కాస్ట్లో తాను చెప్పిన డైలాగ్స్ను కట్ చేసి పోస్ట్ చేశాడు ఓ నెటిజన్. దానికి ఫుల్ వీడియో పెట్టి కౌంటర్ ఇచ్చింది అనసూయ. ఒరేయ్, కాస్త సరిగ్గా తెలుసుకోండిరా, వీళ్ళని ఎవరికైనా చూపించండిరా, అలా వదిలేయకండిరా అంటూ అనసూయ సెటైర్లు వేస్తుంది. ఇదంతా చూస్తుంటే అనసూయ ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేసేలా కనిపించట్లేదు. ఎందుకంటే ప్రతి నెటిజను, ప్రతి వ్యక్తి ఈ అంశంపై చాలా వరకు, అంటే ప్రతి నెటిజన్ కాదు, చాలామంది స్పందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అనసూయ మాత్రం దానికి కౌంటర్లు వేసుకుంటూ తాను కూడా ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. సో మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. అనసూయ ఎక్కడా తగ్గట్లేదు. ఒకసారి ఆ కామెంట్లు, మనం అనసూయ పెట్టిన కామెంట్లు అవన్నీ కూడా ఒకసారి మనం మీకు చదివి వినిపిస్తాను, ఒక్కొక్కటిగా చెప్తాను. అనసూయ ఏం చెప్పిందో రైట్. ఇక్కడ ఇదే అనసూయ భరద్వాజ్. ఇక్కడ రమణ అనే ఒక నెటిజన్ పెట్టారు. ఆయన రమణ గాడు అని ఆయన టైటిల్ పెట్టుకున్నాడు. ఆయన అది టైటిల్ నేమ్ అది. ఓకే, దాని గురించి వదిలేయండి అనసూయ గారు. సిల్వర్ స్క్రీన్ పైన మీరు చేసిన డార్క్ కామెడీ గురించి ఏమంటారు? మళ్ళీ ఏమైనా అంటే ఫ్యామిలీ షో అంటారు కదండి అంటూ ఆయన ఎక్స్లో ట్వీట్ చేశాడు. దానికి ఈవిడ ఏం పెట్టింది? రియల్కి తేడా తెలుసుకోవాలి కదండి రమణ గారు. జస్ట్ బికాస్ స్మాల్ స్క్రీన్ అయినంత మాత్రాన నటన కాదు, నిజం అనుకుంటే ఎలా? మరీ అంత మూర్ఖులా మీరు? సినిమాలో హీరో విలన్ని చంపేస్తే బయట నిజంగా చంపేస్తారనా? సినిమాలో హీరోయిన్ గిచ్చుతా అంటూ పాట పాడిన డైలాగ్ వేసిన బయట అలా చేస్తారనా? ఎలా అండి ఇలా అయితే అంటూ పాపం మీరు అంటూ ఆ రమణ గారిని ఆవిడ కోసం చేస్తుంది. ఇది ఒకటి. తర్వాత ఇంకొక నెటిజన్ కూడా ఆమె స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఇక్కడ లియో ఇదే మాటలు వేరే అమ్మాయి చెప్పిన ఓకే, కరెక్టా కాదా అని అగ్రి అవ్వచ్చు, కానీ ఈ అనసూయ ఆఫర్స్ కోసం తను ఏం చేస్తుందో తెలిసే కావాలని ఇన్స్టాలో అంటూ ఆ లియో అని ఆయన పెడితే ఆమె ఏం మెసేజ్ అంటే రిప్లై, సార్ ఏంటి సార్, కొంచెం మళ్ళీ చెప్పరా సార్, నేనేం చేస్తాను సార్ ఆఫర్స్ కోసం, కొంచెం క్లియర్గా చెప్పే దమ్ముందా సార్, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది సార్ అంటూ కౌంటర్ ఇచ్చింది. సరే, అది నెక్స్ట్ వన్. ఇక నెక్స్ట్ వచ్చేసి సరే, ఒక సినిమాకి సంబంధించి ఇంకొక కామెంట్ పెట్టింది, రియాక్షన్ పెట్టింది సినిమాకి సంబంధించి. ఒరేయ్, కాస్త సరిగ్గా తెలుసుకుంటారా, ఏంట్రా వీళ్ళని ఎవరికైనా చూపించండిరా, అలా వదిలేయకండిరా అంటూ ఒక పాడ్కాస్ట్లో ఆమె పెట్టిన మీమ్ ఒకటి. తర్వాత ఫైనల్గా ఆమె ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఆ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. ఫైనల్ ఫోటో, చిన్న ఫోటో, ఇది లాస్ట్. ఎస్, ఇది ఎక్స్ప్రెషన్ చూడండి. తన బొంగమూతి పెట్టి, నాలుక బయటికి పెట్టి, ఇలా వెక్కిరింతలు చేస్తూ, నవ్వుతూ, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఆమె ఏం పెట్టిందంటే మై వే ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటూ పెట్టింది చివరిగా. అంటే ఇవన్నీ కూడా అంత సిల్లీ, నాకేంటి లైట్ అన్నట్టుగా పెట్టింది ఆడ. ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా పొండ్రా అన్నట్టుగా పెట్టిందంటే సీరియస్గా. అవన్నీ చూస్తుంటే లైట్గా అనిపిస్తుంది. అవన్నీ చూస్తుంటే కనుక చాలా వెరీ లైట్. మీరు ఎవడేమనుకుంటే నాకేంటి పొండ్రా అన్నట్టుగా. ఇదిగో చూడండి, చిన్నపిల్లలు వెక్కిరించినట్టుగా ఇలా చూడండి. ఆ ఎక్స్ప్రెషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, బహుశా మీకు అర్థమై ఉంటుంది. మళ్ళీ సింపుల్గా నవ్వుతూ 1 2 3 4 రకాల ఎక్స్ప్రెషన్స్ ఏం పెట్టింది? ద వే ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ మై ఎక్స్ప్రెషన్స్ అంటూ ఆమె పెట్టింది. ఇదిగో ఇది ఆమె
రియాక్ట్ అయిన తీరు. సో ఇది అనసూయ ఎక్కడా వదలట్లేదు. మై వే ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటూ ఆమె పెట్టింది. అదొకటి మీకు హైలైట్గా చూపిస్తాను. అదొకటి చూపించండి ప్లీజ్. ఆమె పెట్టిన ఎక్స్ప్రెషన్ చూపించండి. 4 ఫోటోలు ఉన్నాయి కదా, అదొక్కసారి మన వ్యూవర్స్. ఇది ఆవిడ మై వే ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంట. అంటే ఇక మీకు అర్థం చేసుకోండి. మై వే ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, నా స్వేచ్ఛకు ఇది నిదర్శనము. సో నేను ఇలాగే ఉంటాను, ఏంట్రా మీరు అన్నట్టుగా తెలుసుకుంటారా, కాస్త అనవసరంగా నాపై కామెంట్ చేసే ముందు మీరు కొంచెం సబ్జెక్ట్ పెంచుకోండి అన్నట్టుగా ఆమె చెప్తుంది. చూడండి వ్యూవర్స్. సో అది అనసూయ పెట్టింది మై వే ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. తన భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, వాట్ ఎవర్, తన లైఫ్ స్టైల్, ఇది నా స్టైల్ అంటుంది. సో ఇది ఇన్స్టాలో అనసూయ పోస్ట్ చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే పదే మనం ఇక్కడ ఎవరి వైపు కాదు, జరుగుతున్నది చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు. అనసూయ ఎక్కడ తగ్గట్లేదనడానికి ఇది నిదర్శనం మనకు చాలా క్లియర్గా. అని ఆమె ఎక్కడ మొన్న కూడా స్విమ్ సూట్ సంబంధించినటువంటి వీడియో పెట్టింది. మళ్ళీ నాకు ఏదైనా వెకేషన్కి వెళ్ళాలని ఉన్నట్టుగా తను చెప్పుకొచ్చింది. అలాగే తను ఇదంతా మిస్ అవుతున్నట్టుగా ఈ రకరకాల విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆమె అంటే నేను చేసేది నేను చేస్తాను, ఏంట్రా ఇదంతా సిల్లీగా. చూడండి ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, 1 2 3 4 4 రకాల ఎక్స్ప్రెషన్స్. ప్లీజ్ కామెంట్. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, నిజంగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. 1 2 3 4 పిక్స్ ఎస్ కింద పెట్టింది. మై వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటూ పెట్టింది అనసూయ గారు. చూడండి, మూర్ఖులారా తెలుసుకోండిరా. ఇది నెటిజన్లకు, అంటే ఆమెను టార్గెట్ చేసి ఆమెను కామెంట్ చేసిన నెటిజన్లకి ఆమె పెట్టినటువంటి స్ట్రాంగ్ కౌంటర్లు అవి, రియాక్షన్స్ అవి. సో అది మ్యాటర్. మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చదువుతాను. కురాడ సంతోష్ని, ముందు దీన్ని ఎవరికైనా చూపించండి రా, దీని ఎక్స్ప్రెషన్ చూడలేకపోతున్నా, దీని ఫేస్ చూడలేకపోతున్నా, ఇలా ఉండాలంటే ఏ అండమానుకో వెళ్ళిపో. అలాగే బ్యాన్ విత్ అనసూయ విత్ హర్ సపోర్టర్స్, ఐ సపోర్ట్ అనసూయ లవ్ సింబల్ పెట్టారు ఒక ఆయన. రకరకాల కామెంట్లు వస్తున్నాయి, ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. అలాగే ఏంటి ఇంకా దిగల అంటూ కొత్తపల్లి నాగరాజు పెడుతున్నారు, బ్యాన్ చేయాలంటూ మరొకరు పెడుతున్నారు. ఇట్లా సరే, ఇది అనసూయ పెట్టిన ట్వీట్. ఇదంతా కూడా ఆమె ఎక్కడా తగ్గట్లేదు. సో ఈ విషయంలో అనసూయ తగ్గినట్టు కనిపించట్లేదు. ప్రతి అంశంలో కూడా ఆమె క్లారిటీ ఇస్తుంది. తనపై వచ్చే ప్రతి విమర్శకు రియాక్ట్ అవుతుందనడానికి ఇది నిదర్శనం. అంటే ఎక్కడా వదలట్లేదు. ఇంకా ఆమె ఈ వ్యవహారాన్ని ఇంత విమర్శల పాలవుతున్నా కూడా దీన్ని ఇంకా ఇద్దరితో ఆపేద్దాం అనుకునేలా లేదన్నట్టుగా మనకు అర్థమవుతుంది. తనపై వస్తున్న ట్రోల్స్కు అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు అంతే స్ట్రాంగ్గా కౌంటర్లు ఇస్తుంది అనసూయ. మై వే ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది అనసూయ. జబర్దస్త్ కామెడీ సీన్లను ఎక్స్లో పోస్ట్ చేస్తూ అనసూయను ఓ నెటిజన్ టార్గెట్ చేస్తే రియల్కి తేడా తెలుసుకోవాలి కదా అంటూ అనసూయ కౌంటర్ ఇచ్చింది. చిన్న స్క్రీన్ అయినా నటనే అంటూ చెప్పుకొచ్చింది. దాన్నే నిజం అనుకుంటే ఎట్లా మీరు అంటూ ప్రశ్నించింది. అంత మూర్ఖులా అంటూ కౌంటర్ ఇస్తుంది. సినిమాల్లో హీరో విలన్ని చంపేస్తే బయట నిజంగానే చంపేస్తారనా అంటుంది. అలాగే హీరో గిల్లుతూ గిచ్చుతూ అని పాట పాడితే డైలాగ్ వేసినంత మాత్రాన బయట అలా చేస్తుంటారా అంటూ అలా చేస్తారంటారంటూ అనసూయ ప్రశ్నిస్తుంది. ఇక రజాకార్ సినిమాలో తన పాత్ర గురించి చెప్తూ ఓ పాడ్కాస్ట్లో తను చెప్పిన డైలాగ్స్ను కట్ చేసి పోస్ట్ చేస్తే ఓ నెటిజన్ గురించి దానికి ఫుల్ వీడియో పెట్టి కౌంటర్ ఇచ్చింది అనసూయ. ఒరే కాస్త సరిగ్గా తెలుసుకుంటారా, వీళ్ళని ఎవరికైనా చూపించండిరా అంటూ అలా వదిలేయకండ్రా అంటూ అనసూయ సెటర్లు వేసింది. సో ద వే ఆఫ్ మై ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటూ ఆమె చివరిలో చేసింది పోస్ట్ అది. సో అది చూడండి, 4 రకాల ఎక్స్ప్రెషన్స్ పెట్టింది ఆవిడ. సో అది ప్రస్తుతం అనసూయ ఎక్కడ తగ్గట్లేదనడానికి ఈ ట్వీట్స్, ఈ ఇన్స్టా పోస్ట్లే మనకు నిదర్శనంగా అనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ వ్యవహారాన్ని ఇక సద్దుమణుతుంది అనుకుంటే ఇంకా అనవసరంగా ఇది చర్చకు దారితీస్తుంది, అనవసరమైన చర్చకు. అంటే ఇక్కడ తను సెంటర్ ఆఫ్ వ్యవహారంలో తనే సెంట్రిక్గా మారిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ చర్చ అయితే ఇంకా కొనసాగేలా కనిపిస్తుంది. అనసూయ వ్యవహారం అయితే మరి దీనిపై నెటిజన్లు ఎట్లా స్పందిస్తారు? ఇప్పటికే కొన్ని కామెంట్లు వస్తే నేను మీకు చదివి వినిపించాను. సో మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. రకరకాల కామెంట్లు, రకరకాల చర్చలు జరుగుతుంది. ఒకసారి అనసూయ ఎక్స్ప్రెషన్ చూడండి, చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్.